బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిల్లో ఒకటి జనసేనకు కేటాయించగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. అయినా టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇటు తెలంగాణలో అయితే ఫైనల్ లిస్ట్, ఖరారు లిస్ట్ అయితే వచ్చేసింది. ఇక ఏపీ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఇప్పటివరకు తేలలేదు. సో దీని మరిన్ని అప్డేట్స్. ఇంకా టెన్షన్ నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఆశావాహులు ఇప్పటికే చంద్రబాబు ఇంటి దగ్గర తమ అభ్యర్థానికి సంబంధించి ఇప్పటికే వారి అదృష్టాన్ని పరీక్షించేందుకు నిరీక్షిస్తున్న నేపథ్యంలోనే తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి ఒకటి జనసేనకి కన్ఫర్మ్ అవడం జరిగింది. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇక 4 స్థానాలు మిగిలి ఉన్నాయి. 4 స్థానాలకి సంబంధించి నిన్న లోకేష్, చంద్రబాబు లేకపోవడంతో లిస్ట్ అనేది ఫైనల్ కాని పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు, రేపు ఆఖరి రోజు కావడంతో ఈ రోజు ఆ లిస్ట్ కి సంబంధించి ఉదయం నుంచి కూడా చంద్రబాబు ఇంటి దగ్గర కసరత్తు అయితే కొనసాగుతుంది. పార్టీలకు సంబంధించిన నేతల సీనియారిటీ కానీ, పార్టీకి పనిచేసిన తీరు కానీ, గతంలో వారి చరిత్ర, ఇవన్నీ కూడా కొనకు సంబంధించిన ఆధారంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే సీటు కూటమి పోటీలో భాగంగా సీటు కోల్పోయారో వారికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా వర్మవీర ఎంపీ కూడా ఈసారి కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలు, ఈసారి జరిగే ఎమ్మెల్సీ నామినేషన్ కి సంబంధించి కూడా వర్మకి అవకాశం దక్కకపోవచ్చు అనేది కూడా కొంతమేర సమాచారం అందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అంటే వంగవీటి రాధాకి అభ్యర్థిగా నామినేషన్ కి సంబంధించి అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ కూడా అక్కడ వంగవీటి రాధా నిరాకరించారని కొంతమేర సమాచారం అందుతుంది. ఎదిరినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 4 స్థానాలకి సంబంధించి 3 టీడీపీ, 1 బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే సాయంత్రం దాకా కూడా బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది ఒక ప్రచారం సాగినప్పటికీ కూడా కొంతసేపటి క్రితమే బీజేపీ తమకి ఆ ఎమ్మెల్సీ స్థానం కావాలని కొంత పట్టుబట్టినట్టు కూడా సమాచారం ఏంటవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక స్థానం బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో 3 స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఆ 3 స్థానాలకి కూడా దాదాపు 30 మంది నేతల సీనియారిటీ, చాలా మంది 30 మంది నేతలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వీరందరినీ సంబంధించి కూడా 30 మంది నుంచి కూడా 3కి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎవరు 3 అదృష్టవంతులే కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి జాబితాని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ జాబితాలో ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి టికెట్ ఇవ్వలేమంటూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఎవరైతే ఆశావాహులు తమకి ఎమ్మెల్సీ స్థానం ఈసారి కల్పించాలని కోరుకుంటున్నారో అందరిలో చాలా మందికి కూడా ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు చాలా మందికి ఫోన్ చేసి 2027లో వచ్చే ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి అవకాశం కల్పిస్తాము, ఈసారికి మీకు అవకాశం కల్పించట్లేకపోతున్నాం అంటూ కూడా వారికి సమాచారం ఇచ్చినట్టు కూడా కొంతమేర మనకి సమాచారం అందుతుంది. అయితే దీనిలో ప్రధానంగా మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్, పీతల సుజాత, కొమ్మాలపాటి శ్రీధర్ ఇలా చాలా మంది ఉన్నప్పటికీ కూడా
ఎంతమందికి అంటే ముగ్గురు ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది కాబట్టి 2024లో ప్రధానంగా ఎవరైతే సీట్లు కోల్పోయారో దాని ఆధారితంగా ప్రధానంగా వారికి అవకాశం కల్పించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఈసారి అత్యధికంగా అటు మంత్రివర్గంలో కావచ్చు, శాసనసభ్యత్వాలకు సంబంధించి కావచ్చు, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కొంత యువతకి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అదేవిధంగా కుల సమీకరణకి సంబంధించి కూడా ఇప్పటికే అటు జనసేన కాపు సామాజిక వర్గం నుంచి సీటు కేటాయించిన నేపథ్యంలో బీసీ ఎస్సీకి సంబంధించి కూడా మిగిలిన స్థానాలకి కేటాయించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ సమీకరణాలన్నీ చూసుకుని పూర్తి స్థాయిలో ఈ 3 స్థానాలకి టీడీపీ, ఒక బీజేపీ స్థానానికి సంబంధించి 4 స్థానాలకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే అభ్యర్థులు పేరు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రేపు ఆఖరి రోజు కావడంతో నామినేషన్ కు సంబంధించి చాలా మందికి ఇప్పటికే ఆశావాహులకి సీటు కల్పించలేమంటూ కూడా ఫోన్లు వెళ్ళే నేపథ్యంలో అటు ఎవరైతే ముగ్గురు టీడీపీ పార్టీ నుంచి ముగ్గురు, అదేవిధంగా బీజేపీ నుంచి ఒక స్థానానికి సంబంధించి ఖరారు చేసే అవకాశం నేపథ్యంలో వారికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీ రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లాలో దానికి సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.